GRTV 7 న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా సిఆర్పీఎఫ్ బలగాలతో డీఎస్పీ మార్చ్ పాస్ట్ నిర్వహించారు. జమ్మలమడుగు డీఎస్పీ ఆఫీస్ వద్ద నుండి పట్టణంలోని పలు ప్రధాన మార్గాల్లో సిఆర్పీఎఫ్ బలగాలతో డీఎస్పీ టీడీ యశ్వంత్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. తదనంతరం ఆర్డీఓ ఆఫీస్ వద్ద విలేకరులతో డీఎస్పీ డాక్టర్ టీడీ యశ్వంత్ మాట్లాడుతూ 2024 ఎలక్షన్స్ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్స్ జరిపేందుకు సిఆర్పీఎఫ్ బలగాలు దాదాపు 90 మంది ఇప్పటికీ వచ్చారని, ఇంకా కొన్ని బలగాలు వస్తాయని ఆయన తెలిపారు. అదేవిధంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పలుచోట్ల చెక్ పోస్టులు నిర్వహించి సౌదాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్కి కడప జిల్లా జమ్మలమడుగు పోలీస్ సబ్ డివిజన్ పరిధికి అరుణాచల్ ప్రదేశ్ నుంచి సశస్త్ర సీమాబల్ అనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఒక కంపెనీ, అంటే సుమారు 90 మంది దాకా మనకి జనరల్ ఎలక్షన్స్ కోసం రావడం జరిగింది. ఈరోజు వాళ్ళందరితో సహా జమ్మలమడుగు టౌన్లో ఈరోజు ఈవినింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పొద్దున ఏదైతే పెద్దముడి మండలంలో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో సుద్దపల్లి, పెద్ద సుంకేసుల, పెద్దముడి మండలం టౌన్లో కూడా ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంతా కూడా వెళ్ళి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి, ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 చెక్ పోస్టులు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సుగుమంచిపల్లి ఏదైతే తాళపత్రూరు పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్న సుగుమంచిపల్లి చెక్ పోస్ట్, తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక తలమంచిపట్నం చెక్ పోస్ట్, పెద్దముడి మండలంలో ఈ సుద్దపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఆల్రెడీ 3 షిఫ్ట్లలో రన్ అవుతుంది. ఇప్పటివరకు కూడా అక్కడ లిక్కర్ అయితే కానీ క్యాష్ అయితే కానీ మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ పెట్టి సీజ్ చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా మనతో పాటు ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు కూడా మనతో పాటే ఉంటున్నారు. ఇదే కాకుండా ఇంకొక 2-3 కంపెనీలు కూడా వస్తాయని చెప్పి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీరందరినీ ఉపయోగించుకొని జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ని ప్రశాంతంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా నిర్వహించుకోవడానికి మా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ అండి.